ముందుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇవి ఏపీకి సంబంధించిన విషయాలు మాత్రమే. తెలంగాణలో ఇంకా ఇష్యూ ఉంది కాబట్టి అక్కడ బెనిఫిట్ షోస్ ఇస్తారా, టికెట్ హైక్ పెంచుతారా అన్నది మనకి ఏమాత్రం తెలీదు. ఇందులోని ఇన్ఫర్మేషన్ కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది మాత్రమే. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం, అలాగే బాలకృష్ణ గారిది డాకు మహారాజ్, రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్. ముందుగా సంక్రాంతి వస్తున్నాం యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం. సంక్రాంతి వస్తున్నాం మూవీకి సింగిల్ స్క్రీన్కి 75 రూపీస్ హైక్ని, మల్టీప్లెక్స్కి 100 రూపీస్ హైక్ని ప్రొవైడ్ చేశారు. అంటే మనకు నార్మల్గా బేసిక్ ప్రైస్ వచ్చాక 100 రూపీస్, దానికి సింగిల్ స్క్రీన్లోని ఇంకో 75 రూపీస్ ఎక్స్ట్రా వేశారు. అంటే సంక్రాంతి వస్తున్నాంకి మీరు సినిమా చూడాలి ఏపీలో అంటే సింగిల్ స్క్రీన్కి 175, అలాగే మల్టీప్లెక్స్లో 200 పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఈ సినిమా బెనిఫిట్ షోస్ విషయానికి వస్తే ఈ సినిమాకి అయితే బెనిఫిట్ షోస్ వేయట్లేదు. నెక్స్ట్ ఇంకా డాకు మహారాజ్ దగ్గరికి వస్తే సింగిల్ స్క్రీన్కి 110 రూపీస్ హైక్ని ఇచ్చారు, మల్టీప్లెక్స్కి 135 రూపీస్ హైక్ని ఇచ్చారు. అంటే మీరు డాకు మహారాజ్ని చూడాలంటే సింగిల్ స్క్రీన్కి వెళ్తే 210 రూపీస్ పెట్టాల్సి ఉంటుంది, అదే మల్టీప్లెక్స్కి వెళ్తే 235 పెట్టాల్సి ఉంటుంది. ఇంకా మొత్తం మీద ఈ మూవీకి బెనిఫిట్ షోస్ ఉన్నాయంటే ఉన్నాయి, కాకపోతే మనకి తెల్లవారుజాము 4 గంటలకు వేస్తున్నారు, 1 AM షోస్ వేయట్లేదు. దానికి రీజన్ కూడా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చెప్పారు. రాత్రి 1 గంటకు వేస్తే నిద్రమత్తతో చూసి దేవరా ఫ్లాప్ అన్నారు, కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా ఉంటారు కాబట్టి 4 AM షోస్ వేస్తున్నామని చెప్పారు. ఆ 4 AM షోస్ యొక్క టికెట్ ధర ఎంతంటే 500 రూపీస్ అనమాట. మీరు డాకు మహారాజ్ బెనిఫిట్ షో చూడాలంటే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్, ఈ మూవీకి సింగిల్ స్క్రీన్లో 135 రూపీస్ హైక్ని ఇచ్చారు, అలాగే మల్టీప్లెక్స్లో 175 రూపీస్. అంటే మీరు గేమ్ చేంజర్ని చూడాలంటే ఆంధ్రప్రదేశ్లో సింగిల్ స్క్రీన్కి వెళ్తే 235 రూపీస్ పే చేయాలి, అదే మల్టీప్లెక్స్కి వెళ్తే 275 రూపీస్ పే చేయాలి. ఇంక ఈ మూవీకి బెనిఫిట్ షోస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఈ మూవీకి ఏకంగా రాత్రి 1 గంట షో, అలాగే తెల్లవారుజాము 4 గంటలకు కూడా షోస్ ఉన్నాయి. మరి ఆ షోస్కి వెళ్ళాలంటే మీరు 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరలు అయితే చాలా విపరీతంగా పెంచేశారని చెప్పుకోవాలి. మరి తెలంగాణలో ఇవ్వట్లేదు కాబట్టి మొత్తం ఆంధ్రలోనే లూటీ చేసేస్తున్నారు అన్నది చూడాలి. కానీ ఎప్పటికైనా ఈ టికెట్ ధరలు ఇలా పెంచడం ఏ రోజు కూడా మంచిది కాదని చెప్పుకోవాలి. ప్రెజెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి కదా, అంతేకాక తెలుగు ఆడియన్స్కి సినిమాలు అంటే ఇష్టం కదా అని ఇష్టం వచ్చినట్టు టికెట్ ప్రైజెస్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక రోజు ఇది తిప్పుకొడుతుంది అంటలో ఎలాంటి సందేహం కూడా లేదు. అప్పుడే ప్రొడ్యూసర్స్ తెలుసుకుంటారు జనాల డబ్బుని లూటీ చేయడం మంచిది కాదు అని. సో అదే వాళ్ళ అప్డేట్ అన్నమాట. ఈ విషయం మీద మీరు అనుకున్నారు, ఎందుకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.